ఎందుకు? ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయి, కానీ చెప్పండి. ఆ కానీ ఏంటి? ఎందుకు ఖర్చు పెట్టకూడదు? ఇప్పుడు నేను మీతో ఏం చెప్పలేను వసు గారు. కొద్ది రోజులు అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. నాకేదో అనుమానంగా ఉందండి. దయచేసి ఏం జరిగిందో చెప్పండి. ఏదైనా జరిగితే మీతో చెప్తాను కదా వసు గారు. ఏదో జరిగింది, మీరు నాతో చెప్పట్లేదు. ఖచ్చితంగా ఏదో దాస్తున్నారు. పేదరికంలో ఉన్నప్పుడు కూడా మీరు ఇలా మాట్లాడలేదు. అందరి అవసరాలు తీర్చారు. ఇప్పుడు ఆస్తులు వచ్చాక ఖర్చు పెట్టద్దు అంటున్నారంటే మీ మాట వెనక ఏదో ఉంది. ఏం లేదు వసు గారు, మీరు అతిగా ఆలోచించకండి. కాస్త వాటర్ తీసుకొస్తారా? ఖచ్చితంగా ఏదో ఉంది, అదేంటో కనిపెట్టాలి. వసు గారికి డౌట్ రెట్టింపు అవుతుంది. నేను దొరికిపోకుండా మేనేజ్ చేయాలి, లేదంటే చెప్పేయాలి. బన్నీ, అను, కీర్తి జాగ్రత్తగా వెళ్ళిరండి. బాయ్ మమ్మీ. బాయ్ బాయ్ మమ్మీ. బాయ్ బాయ్ బాయ్. బాయ్. అఖిల్, ఎప్పుడు వీల్చైర్లో కూర్చొని ఉండకూడదు. లేచి కాసేపు అటు ఇటు తిరగాలి. వదినా, నేను ఎలా లేచి? నేను నడిపిస్తాను కదా. వదినా, ఆ, నా కాళ్ళు మీరు పట్టుకోవడం. ఏం పర్లేదు అఖిల్, నువ్వు నా బిడ్డ లాంటి వాడివే. మెల్లిగా ఒక్కొక్క అడుగు వెయ్యి. మెల్లగా ప్రయత్ని. కాస్త కష్టంగా ఉంటుంది, ప్రయత్నించు. నొప్పిగా ఉంటుంది, భరించు. ఇబ్బందిగా ఉంటుంది, సహించాలి. కానీ నడువు. ఒక్క అడుగు వెయ్యి. ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో ప్రయత్నించు. జగతికే జ్యోతిగా నిలవరా.
పడమరా నిసితెరా వాళ్ళని చరితగా ఘనతగా వెలగరా అంతులేని గమ్యము కదరా అంతవరకు లేది కనిదురా అష్టదిక్కులన్నీ అఖిల్ని వసు నడిపిస్తుంటే చంటి బిడ్డను తల్లి నడిపిస్తున్నట్టుంది కదండి. పదరా కన్న తల్లి లాంటి వదిన దొరకడం అఖిల్ అదృష్టం. ఇంకా నా వల్ల కాదు వదినా. సరే పద. అఖిల్కి మీరు వదిన కాదు వసు గారు, అమ్మ. ఈ ఫ్యామిలీ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. జననిగా దీవెను గెలుపుకే పుస్తకం నీశకం ధగధగ కిరణమై ధరణిపై చేయరా సంతకం. అఖిల్, నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఉండు, నేను పాలు తీసుకొస్తాను. పాలు తాగితే ఎముకలకి బలం. నువ్వుండు వసు, నేను తీసుకొస్తాను. సరే. అఖిల్, ఇబ్బంది ఏమీ లేదు కదా? వసు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. సరే, టాబ్లెట్ తీసుకొస్తాను. వద్దన్నయ్య, అనే వద్దు. పర్లేదులే అఖిల్. అఖిల్, పాలు తీసుకో. థ్యాంక్స్ వదినా. అక్క కాఫీ. అలాగే నాకు కూడా ఇవ్వవే. వీళ్ళిద్దరికి వేరే పనే లేదు, ఇంట్లో వేస్ట్గా పడున్నారు. అక్క హేయ్, నిన్ను. ఇది కాఫీయా కషాయమా? నాకు కాఫీ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని చెప్పాలి, కానీ ఇలాంటి కాఫీ ఇస్తావక్క? దీనికన్నా విషయం ఇవ్వచ్చు కదా. కాఫీ బానే ఉంది కదే. ఏం బాగుంది? పశువులు తాగే కుర్తిలా ఉంది. టేస్ట్ లేని వేస్ట్ మనుషులు. హారిక, నన్నే కొడతావా? ఇంకా కొట్టొదినా, దానికి బుద్ధి వచ్చేలా కొట్టు. కొట్టడం కాదు, చంపేస్తాను. అక్క మొహం మీద కాఫీ విసురుతావా? కళ్ళు నెత్తికెక్కాయా? అక్క నీకు కాఫీ ఇవ్వడమే ఎక్కువ. అందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి అక్క మొహం మీద కాఫీ విసిరి హర్ట్ చేస్తావా? అక్కని అవమానిస్తావా? కళ్ళు పీకేస్తాను. ఏమనుకున్నావో? దానికి బాగా బలుపు పొగరు ఎక్కువయ్యాయి వదినా. దాన్ని వదిలించుకుందామని ఎంత చెప్పినా మీరు వినలేదు.
అది మారదు అని నేనెంత మొత్తుకున్నా మీరు క్షమించి వదిలేశారు. దానిది కుక్కతోక వంకర బుద్ధి. ఇప్పుడు ఆవేశపడితే తొందరపడి నోరు జారుకు. నిన్నింట్లో నుంచి గెంటేసినా గెంటేస్తారు. పవనికి సారీ చెప్పు. ఎక్కడ నెగ్గాలో కాదే, ఎక్కడ తగ్గాలో తెలుసుకో. సారీ చెప్తే నీకు పోయేదేమీ లేదు. పైగా ఆ వంకతో అభిని నువ్వు డబ్బులు అడగచ్చు. వెంటనే సారీ చెప్పు. చెప్పు. ఏమైంది? చెప్పు, చెప్పవే. సారీ అక్క, ఐఎమ్ వెరీ సారీ. నేను కావాలని చేయలేదు, ఏదో చేయి జారింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పర్వాలేదు హారిక. సారీ వసక్క, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. ఐఎమ్ వెరీ సారీ. వసు గారు, అసలు ఏం జరిగింది? హారిక ఎందుకు వదినకి సారీ చెప్తుంది? ఏం లేదభి. హారిక కాఫీ అడిగింది, పావని ఇచ్చింది. హారికకు నచ్చలేదు. కోపంతో కప్పు కింద పడేసింది. అది కాస్త పొరపాటున పావనికి తగిలింది, అంతే. అవును బావగారు, పొరపాటున జరిగింది. సారీ. పొరపాటున కాదు, కావాలని చేశావు. కావాలని నేను చేయలేదు అఖిల్, ప్రామిస్. బావగారు సారీ. బావగారు ఆపు నీ దొంగ సారీలు. నేను ఇంట్లోకి రానివ్వడమే మేము చేసిన తప్పు. అది సారీ చెప్పింది కదరా, ఇంకా ఎందుకు సాధిస్తావు? ఒసే హారిక, మీ బావగారిని ఏదో అడగాలనుకున్నావు కదా, అడుగు. మళ్ళీ అభి బయటకు పెడతాడేమో, అడుగు. ఏంటి హారిక? అది బావగారు, నాకు 5 lakhs కావాలి, ఇవ్వండి. $5 lakhs నీకెందుకే? కావాలి అఖిల్. దేనికి కావాలి అని అడుగుతున్నాను. దాని ఖర్చులేవో దానికి ఉంటాయి కదరా, ప్రతిదానికి ఆరా తీస్తావేంటి? 5 లక్షలంటే మాట్లాడుకుంటున్నావు అతయ్య. ఎందుకు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నావు? పెంకుటింట్లో ఉన్నప్పుడు పైసా పైసాకు ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఆస్తులు వచ్చాయి కదరా, డబ్బులు ఇవ్వటానికి ఏంటి ఇబ్బంది? ఆస్తులు వస్తే అంతా ఖర్చు పెట్టేయాలా? నేను 5 లక్షలే అడిగాను, ఆస్తంతా కాదు. నాకంటూ పాకెట్ మనీ ఉండాలి కదా. నేను జాబ్ చేస్తానంటే వద్దు అన్నారు. ఇంట్లోనే ఉన్న నాకు ఇన్కమే లేదు. అవసరం వచ్చిన ప్రతిసారి చేయి చాచి నోరు తెరిచి అడగలేను కదా. అందుకే ఒకేసారి 5 లక్షలు అడిగేశాను. అయినా అభి తన సొంత జేబులో నుంచి తీసి ఇవ్వట్లేదు కదరా, ఇది ఉమ్మడాస్తేగా. అంటే ఇందులో మీకు కూడా వాటా ఉంటుంది కదా. మీరు డబ్బులు ఇవ్వను అంటే చెప్పండి, నేను వెళ్ళి మా మమ్మీని అడుగుతాను. వెళ్ళడుగు, ఎంత ఇస్తుందో నేను కూడా చూస్తాను. 5 లక్షలు కాదు కదా, 5 రూపాయలు కూడా ఇవ్వదు. నువ్వెవరిని డబ్బులు అడగక్కర్లేదు హారిక, నేనిస్తాను. చాలా
థ్యాంక్స్ ఆంటీ. మీరు చెప్పినట్టు నేను చేయటం వల్ల నాకు 5 లక్షలు రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందుకనే అప్పుడప్పుడు నా మాట వినమని చెప్పేది. అప్పుడప్పుడు కాదంటీ, ఇక నుంచి ఎప్పుడు మీ మాట వింటాను. కాకపోతే ఆ వసు అక్క నన్ను కొట్టడం నాకు నచ్చలేదు. వదిలేవే, ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తోంది, మనకి టైం వస్తుంది కదా, అప్పుడు చెప్దాం. ఈ ఇంట్లో వసు అక్క పావని అక్కలది పై చేయి అవుతుంది. నేనెప్పుడు అప్పర్ హ్యాండ్ అవుతానా అని. ప్రతి హ్యాండ్ కి ఓ టైం వస్తుంది, అప్పుడు ఆటోమేటిక్ గా అదే పై చేయి అవుతుంది. అది సరే కాని అభిగాడ 5 లక్షలు ఇచ్చాక అందులో నాకెంత ఇస్తావే? ఎంత కొంత ఇస్తాలే ఆంటీ. ఎంతో కొంత అంటే ఎంత ఇస్తావే? వచ్చాక ఇస్తాలే ఆంటీ, కంగారెందుకు? హే రాణి, వాట్సాప్. మన ఫ్రెండ్స్ అంతా పార్టీ చేసుకుందాం అనుకున్నాం కదా, ఎప్పుడు ఎక్కడ కలుసుకుందాం మరి? ఇప్పుడు ఏంటే, ఈ రోజే పార్టీ చేసుకుందాం. అయితే పబ్కి వెళ్దాం. పబ్ ఎందుకే? మనతో పాటు మిగతా వాళ్ళు కూడా ఉంటారు. వెదవ డిస్టర్బెన్స్. ఇంట్లోనే చేసుకుందాం. ఇంట్లోనా? ఎవరింట్లో చేసుకుందాం? మన మిగతా ఫ్రెండ్స్ తో మాట్లాడి అది నువ్వే డిసైడ్ చేయి. ఓకే, అయితే అందరితో మాట్లాడి నీకు కాల్ చేస్తాను. బాయ్. బాయ్. ఏంటే పార్టీ అంటున్నా? మా ఫ్రెండ్స్ అంతా కలిసి సరదాగా పార్టీ చేసుకోబోతున్నావా ఆంటీ? మీ పార్టీకి నేను వస్తానే. అది యూత్ పార్టీ ఆంటీ. యంగ్స్టర్స్ అంతా కలిసి చేసుకుంటున్న పార్టీ. మీలాంటి ఓల్డ్ ఉమెన్ నాట్ అలౌడ్. నేను ఓల్డ్ అంటే ఇంకా పెళ్లి కూడా కాకపోతేను? ఒకసారి అయ్యిందిగా. రెండోసారి అవలేదుగా. ప్లీజ్, కావాలంటే మోడర్న్ డ్రెస్ వేసుకుంటాను. నన్ను కూడా పార్టీకి తీసుకెళ్ళవే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఆంటీ. ప్లేస్ ఎక్కడో తెలిసాక మీకు చెప్తాను. పార్టీకి రెడీ అవ్వండి. పార్టీకి? వావ్, బావగారు అప్పుడే 5 లక్షలు వేసేశారు. ఆంటీ, ఈ రోజు పార్టీ ఖర్చు అంతా మనదే. ఫుల్గా చిల్ అవుదాం. రండి రావు గారు, రండి కూర్చోండి. అమ్మా వసు, పావని, రావు గారు వచ్చారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. కాఫీ గానీ టీ గానీ తాగుతారా అండి? ఇప్పుడేం వద్దమ్మా, డిజైన్స్ రెడీ చేశారండి? మా అన్నయ్య నిన్ననే రెడీ చేశారు సార్, చాలా బాగా వచ్చాయి. పావని, వెళ్ళి వాటిని తీసుకురా. అలాగేనండి. చెప్తాం మీ పని. సరేనా? హారిక, అతను వచ్చాడే. మళ్ళీ చేస్తాను. ఎవరు ఆంటీ? నిన్న ఇంటికొచ్చి ఈవెంట్ ఇచ్చాడే అతను. మళ్ళీ వచ్చాడా? ఇప్పుడు అతనికి వీళ్ళు డిజైన్స్ చూపించబోతున్నారు. డిజైన్ కాదు, తెల్ల కాగితం చూపించబోతున్నారు. పదవే, వాళ్ళ తెల్ల మొహాలు వేసుకోవడం చూద్దాం. రా, 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 రా. ఇదిగోండి. ఇదిగోండి సార్, ఈవెంట్ని చాలా నీట్గా డిజైన్ చేశాం. నిన్నంతా మా అన్నయ్య కష్టపడి డిజైన్ చేశారు సార్. నేను మాత్రమే కాదు, మా వాడు వసు, మా ఆవిడ కూడా కష్టపడింది సార్. మా బావగారికి ఇచ్చిన డిజైన్ సార్, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి సార్. ఎలా ఉన్నాయి సార్ డిజైన్స్? కొత్తగా ఉన్నాయి కదా, అవి మీకు నచ్చాయి కదా? ట్రెడిషనల్ గా డిజైన్ చేశారు సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? నన్ను పిచ్చోని చేద్దాం అనుకుంటున్నారా? ఏమైంది సార్? ఎంటీ పేపర్స్ నా చేతిలో పెట్టి డిజైన్స్ అంటారేంటి?
ఎంటీ పేపర్సా? అయ్యో కాదు సార్, అవి డిజైన్స్. నేను వెరివాడిని అనుకుంటున్నారా? ఇవి తెల్ల కాగితాలు కాక డిజైన్సా? ఇదేనా మీరు కష్టపడి చేసింది? ఈ మాత్రం దానికి ఇంట్లో అందరూ కష్టపడాలా? ఫూల్ చేయడానికి నేనే దొరికానా? సారీ సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను మీ దగ్గర రావడమే నేను చేసిన పెద్ద పొరపాటు.